నమస్కారం మీరు చూస్తున్న సిసిసి న్యూస్ నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ లో ఆగని కార్ రేసులు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తున్న దృశ్యాలు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై లగ్జరీ కార్లతో స్టంట్లు రాజమండ్రిలో మంతెన కేశవరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబులకు ఆత్మీయ సత్కారం తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ ప్రముఖులు గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా ముగిసిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రం చందనయాత్ర మహోత్సవాలు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం రాజమండ్రి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం రాజమండ్రి కోరకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రం చందనయాత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి కోరకొండ రోడ్లోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రం చందనయాత్ర మహోత్సవాల భాగంగా ఆదివారం మధ్యాహ్నం భారీ అన్నదానం జరిగింది భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించారు ధర్మకర్తలు కాలపు సూర్య సింహాచలం కాలపు నాగేశ్వరరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఉదయం ఆలయ ప్రధాన అర్చక స్వామి అవసరాల శ్రీకిరణ్ స్వామి ముప్పిరాల అనంతాచార్య స్వామి పరాశర రఘునాథ భట్టర్ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీవారి ప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు తర్వాత తదియారాధన జరిగింది సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం ద్వాదశారాధనలు మహాపూర్ణాహుతి జరిగాయి చందనయాత్ర మహోత్సవాలు ఘనంగా జరిగేందుకు సహకరించిన రెవెన్యూ పోలీసు రాజమండ్రి నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది శ్రీవారి సేవకులకు ఆలయ ధర్మకర్తలు కె సూర్యసింహాచలం కె నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు ఢిల్లీలో బీజేపీ చారిత్రక విజయం సాధించడంతో రాజమండ్రి బీజేపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి ఢిల్లీలో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని రాజమండ్రి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు బీజేపీ రాజమండ్రి బీజేపీ కార్యాలయం వద్ద రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగబాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఇచ్చేశారు పూర్వాధ్యక్షులు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె హారిక బోరా రామచంద్ర రొంగల గోపి కొరగంటి సతీష్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆకుల శ్రీధర్ రజని వీర వీరాంజనేయులు యానాపు యేసు శ్రీను ఎన్ సత్యనారాయణ అధికారుల లక్ష్మి తంగళ్ల శ్రీనివాస్ తంగళ్ల పద్మావతి డాక్టర్ పద్మశ్రీ గీత రవి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు వ్యూహాత్మకమైనటువంటి పరిణామాలతో క్షేత్రస్థాయిలో పనిచేయడం మూలంగా ఈవేళ విజయం సాధించడం జరిగింది చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తే ఢిల్లీలో ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నెగ్గుతుంది నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు అలానే చాలా సందర్భాల్లో వాళ్ళ అధికారంలో ఉన్న కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి వారిని తుది ముట్టడించడం జరిగింది ఘోరంగా వాటం పాలయ్యారు ఇది జాతీయ శక్తుల యొక్క విజయంగా దేశ ప్రజల విజయం రాజమండ్రి పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు
రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీ రాజా థియేటర్ పక్కన వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ పెరవెల్లి శేషాచార్యులు, పెరవెల్లి సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు దిగవల్లి పవన్కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానం దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకట నారాయణ రెడ్డి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. అలా భక్తులందరినీ కూర్చోబెట్టి చేస్తాం. అలాగే భగవంతుడు కూడా కలియుగంలో వెలవాలన్నా, ద్వాపరయుగంలో రావాలన్నా, త్రేతాయుగంలో రావాలన్నా, కృతయుగంలో రావాలన్నా మనకి దేవతలందరి యొక్క అనుమతి తీసుకుంటాడు. వెంకటేశ్వరుడైనా, పరమేశ్వరుడైనా, అమ్మవారైనా కానీ దేవతలందరినీ. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి పి ప్రియదుర్గా పర్యవేక్షణలో ప్రధాన ఆచార్యులు పవన్ కుమార్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. శ్రీనివాస యతిరాజు, గోష్ఠి సభ్యులు, కార్యనిర్వహణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులు కోరికలను నెరవేర్చుటకై అక్కడ ఉండేటటువంటి ఆ వెంకటాచలపతి మన నారాయణుడు అయినటువంటి మన దేవాలయంలో ఆస్థానం పొంది మన స్వామివారికి ఇక్కడ విశేషమైన రాజమండ్రి లక్ష్మీవారపేట శ్రీ రామలింగ చౌడేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం లక్ష్మీవారపేట శ్రీ రామలింగ చౌడేశ్వర స్వామి శివాలయం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు గుర్తు రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. దంపతులు కర్రా శ్రీనివాసరావు, శేషరత్నం కళ్యాణంలో పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు రాజమండ్రి 50వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు భాస్కర్ నగర్ 50వ వార్డులో గౌతమి గోశాలలో స్వచ్ఛ భారత్ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ ఫిలాంథరిస్ట్ అద్దంకి రాజా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంఎస్ఎస్ శర్మ, ఎఫ్ఎస్ఎస్కే సుధాకర్ పట్నాయక్, రాజు విచ్చేశారు. చెత్తా చెదారం తొలగించి మొక్కలు నాటారు. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బీహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, పోలుకొండ సాయి, ఎన్ఎస్ఎస్ టీమ్ లీడర్స్ కె లక్ష్మి, సుమ, హర్షిని, వినయ్, మౌనిష్, శ్రావణి, వంశీ, తేజ, చిన్న, హర్ష తదితరులు 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. అద్దంకి రాజాను కె సుధాకర్ పట్నాయక్ చేతుల మీదుగా డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు శాలువా జ్ఞాపికలతో సత్కరించారు. ప్రియార్డీకి అడ్వెంచరస్ క్యాంపులకు వెళ్లిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ హర్షినిని కూడా శాలువతో సత్కరించారు. ఈ రోజున ఈ గౌతమి గోశాలని శుభ్రం చేయాలని ఇదిగా పెట్టుకున్నాం. ఈ రోజున అద్దంకి రాజా గారిని, ఫేమస్ ఫిలాంథ్రపిస్ట్ అద్దంకి రాజా గారిని చీఫ్ గెస్ట్గా, ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసాం. సార్ కూడా వచ్చి మా యాక్టివిటీలో పాలు పంచుకోవడమే కాకుండా ఆయన కూడా కొంత చేశారు. సో ఈ సందర్భంగా ఆయన్ని సత్కరించడం జరిగింది. ఈ రోజున ఆయన్ని మా కళాశాల గురించి వాళ్ళలో ఈ బీజాలు నాటడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం కనుక ఇక్కడికి విచ్చేసి
ఇంత కార్యక్రమం ఇంత చక్కగా జరిపించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో ఈ కాలేజ్ తరపున చేసే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మా సంస్థ కూడా పార్టిసిపేషన్ ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రెండోది, వచ్చే పుష్కరాల్లో కూడా మన రాజమండ్రి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆదిత్య సంస్థలే కాకుండా ప్రతి విద్యా సంస్థ కూడా వాళ్ళ పిల్లల్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని, ఈ స్కౌట్స్ గైడ్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చక్కగా చేసి మన ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పాలని మనసావాచ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. వీళ్ళందరూ ప్రతి వారం ఎక్కడో ఒక దగ్గర ఒక సేవా కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. అది సత్ఫలితాలు ఇస్తుంది. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఒక సేవాభావం కలిగే విధంగా వీళ్ళు ఆదిత్య కాలేజ్ సంస్థలు ఇంత ఇన్నోవేటివ్గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ గోశాలలో చాలా వెనకాల షెడ్ల వెనకాలంతా పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ చాలా ఉండేది. మొత్తం శుభ్రం చేసి చాలా నీట్గా చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. మా ఎఫ్ఎస్ఎస్ తరపున వీళ్ళందరికీ. గోదావరి ఆయుర్వేదిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏ వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈరోజు గోదావరి ఆయుర్వేదిక్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు సెంట్రల్ జైలు ఎదురుగా గల ప్రైజన్ కేఫ్ నందు జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా ప్రెసిడెంట్గా ఏ వెంకటేష్, సెక్రటరీగా యు విశ్వనాథ్, ట్రెజరర్గా ఏ విశ్వనాథ్ శర్మ, వైస్ ప్రెసిడెంట్గా ఎస్ సుబ్రహ్మణ్యం, ఎన్ఎస్ఎన్ మూర్తి ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆర్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు యూనియన్లో ఉన్న సభ్యులను రెట్టింపు చేయడానికి సభ్యులు అందరూ కృషి చేయాలన్నారు. వారి పేరులో ముందుగా బసవయ్య గారు, డాక్టర్ బసవయ్య అంటే భగవాన్ గారు. వీరు స్వస్థాలు వచ్చి కాకినాడ, మంచి సుపరిచితుడు ఆయన. కాబట్టి ఆయన రావాలి అనివార్యంగా. అండ్ తక్కువ ఈసీ మెంబర్లుగాను ఎన్నుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంలో అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఈ నూతన కార్యవర్గంలో తదుపరి ప్రణాళిక కింద అందరి సభ్యులను కలుపుకొని వారి సమస్యలు ఏమైనా ఉంటే మా అసోసియేషన్ ద్వారా పూర్తిగా క్లియర్ చేసేదానికి మా వంతు మేము ప్రయత్నిస్తున్నాం. అనపర్తి పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద రథోత్సవం వైభవంగా జరిగింది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద రథోత్సవం వైభవంగా జరిగింది. గత కొన్ని రోజులుగా స్వామివారికి ఆలయ సన్నిధిలో ఆలయ అర్చకులు, ఆనందాచార్యులు, వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా రథం వద్ద ఆలయ అర్చకులు, ఆనందాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది భక్తులతో ఊరు చివర పంట పొలాల వరకు స్వామివారి రథాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద కొందరు యువకులు ఇష్టానుసారంగా లగ్జరీ కార్లతో స్టంట్స్ నిర్వహించారు. లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులతో ఇష్టానుసారంగా స్టంట్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఎంత హెచ్చరించినా తీరు మాత్రం మారడం లేదు. రోడ్లను మార్చి, ప్రాంతాలను మార్చి ఇష్టానుసారంగా కార్లతో, బైకులతో స్టంట్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై తిరిగి ఏంటని దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎంత సీరియస్గా వ్యవహరించినా స్టంట్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద కొందరు యువకులు ఇష్టానుసారంగా లగ్జరీ కార్లతో స్టంట్స్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్పై కార్లతో స్టంట్స్ చేస్తున్న యువకులు హంగామా సృష్టించారు. నడి రోడ్డుపైనే లగ్జరీ కార్లతో స్టంట్లను చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. రాజమండ్రిలో నగర ప్రముఖులు మంతెన కేశవరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ బాబులకు ఆత్మీయ సత్కారం అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన అంశాలను ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం చేస్తున్నాం, వీక్షించండి.
రాజమహేంద్రవరంలోని హోటల్ మంచిరాలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ బాబులకు ఆత్మీయ సత్కార సభ జరిగింది. నగర ప్రముఖులు మంతెన కేశవరాజు, బి నరసింహారావు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాజకీయాలకు అతీతంగా పలువురు నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం విశేషం. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రాజకీయాలు వైకుంఠపాడు లాంటివి అని అన్నారు. ఎవరిని ఎప్పుడు ఏ నిచ్చెన ఎక్కించి పైకి నిలుపుతాయో, ఎవరిని కిందకు దింపుతాయో తెలియదని అన్నారు. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ బాబులకు ఇద్దరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. సీఎం రమేష్ ఎక్కడుంటే ఆ పార్టీకి అదృష్టం వరిస్తుందన్నారు. ఒక టైంలో ఎప్పుడు ఎందుకంటే సతీష్ నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా కూర్చున్నాను. సతీష్ కాకినాడ ఎంపీ, నేను నా సభ్యులు ఎంపీ, అలా 5 ఏళ్ళు మనం వేసుకున్నాం. సతీష్ అన్న ఆయన ఒక క్రమశిక్షణ, ఎందుకంటే యువకులను ఆయన భుజాల పైన వేసుకొని ఆయన ఎంత కృషి చేస్తున్నారన్నది వ్యక్తిగతంగా చూసిన వ్యక్తిని. కొన్ని రాజకీయ సమీకరణలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అవుట్ బస్ట్ అవుతారు, మన ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాంటి ఆవేదనలు కూడా లోపలే దాచుకొని కూటమి యొక్క క్రమశిక్షణ గెలుపు కోసం కృషి చేసినందుకు ఆయన అధిష్టానం గుర్తించింది. ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు మన ముందు ఉన్నారు. అంటే ఎప్పుడైనా సరే క్రమశిక్షణ అనేది ఉండాలి, ఒడిదుడుకులు అనేది. ఈ సందర్భంగా సీఎం రమేష్, సతీష్ బాబు దంపతులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. అభివృద్ధికి ముందడుగు పడలేదన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కోల్పోయినవి అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది మరింత భారమన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, మోదీ అండతో ఇవన్నీ సాధించాల్సి ఉందన్నారు. ప్రముఖులందరూ కూడా మాకు మంచి బలమిచ్చి ముందు పెరిగి చేయడం వారికి అందరికీ పేరు పేరున ఎవరైతే ఈ సన్మానం వచ్చి వారందరూ ఇక్కడ మాట్లాడారు. అలాగే ఈ సన్మానం చేసిన భగవంతుడు వారి ఇద్దరికి మంచిది, ఇప్పటికీ కూడా మంచి జరగాల. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నేను కానీ సతీష్ రాజ్యసభ తెలుగుదేశం నుంచి ఇది కానీ ఆయన కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని చెప్పేసి మీ సహకారం కూడా కావాలని కోరుతున్నాను. ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ కోస్తా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. రాజమండ్రి గడ్డ మీద ఇటువంటి సన్మానం జరగడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఇంకా బాధ్యత పెంచింది. నేను వీళ్ళందరూ కోరుకున్నట్టు రాజమండ్రి క్రికెట్ స్టేడియం విషయంలో త్వరలోనే కృషి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి, ఈ గోదావరి జిల్లా అభివృద్ధికి పోలవరం విషయంలో కానీ ఇవి కానీ రమేష్ గారితో కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కృషి చేస్తానని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కృషి చేస్తుందన్నారు. కృషి చేస్తూనే మరో పక్కన విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడే విషయంలో మీరే చూపిస్తారని, తద్వారా ఇవాళ మీకు జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ అభినందన పురస్కారానికి సరైనటువంటి నిర్వచనం మీరు ఇవ్వగలుగుతారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ, దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరిద్దరినీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ
ఈ ముగ్గురి కలయికలో ఈ రాష్ట్రం ఇప్పటికే అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం లభిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ముందుకు కొనసాగించడానికి మీ వంతు పాత్రని మీరు కూడా పోషించాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మీకు ఈ అభినందన పరమైనటువంటి 2 మాటలు చెప్పేటువంటి అవకాశం కల్పించిన కేశవరాజు గారికి నరసింహారావు గారికి. కార్యక్రమ నిర్వాహకులు, నగర ప్రముఖులు మంతెన కేశవరాజు మాట్లాడారు. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు స్ఫూర్తిదాయకమైన ప్రజానాయకులని పేర్కొన్నారు. భావి భారత పౌరులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే ఈ ఆత్మీయ సత్కారం అని వివరించారు. మా రాజమండ్రికి ఒక ప్రత్యేకత ఉంది. మా గోదావరి గట్టుని చేస్తే ఆ వైభవం వేరే ఉంటుంది అని చెప్పి వారితో పాటుగా సానా సతీష్ గారిని కూడా ఒప్పించి, వారిద్దరు గురు శిష్యులు అన్నదమ్ములు లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరికి కలిపి పెట్టాలని తీసుకొచ్చి ఇక్కడ చేయటం, అలాగే ఇక్కడ చేయడానికి వచ్చిన ఆహుతులు కానీ గెస్టులు కానీ చూస్తే మీకే తెలిసి ఉంటుంది. మన పెద్దలు కేవీపీ రామచంద్రరావు రావటం, అరుణ్ కుమార్ గారు రావటం, రఘురామకృష్ణ గారు రావటం, అన్ని పార్టీలకు అతీతంగా పితాని సత్యనారాయణ గారు రావటం, కొత్తగా ఎన్నికైన ధర్మరాజు గారు ఉంగుటూరు ఎమ్మెల్యే రావటం, మన దుర్గేష్ గారు రావటం, ఆదిరెడ్డి వాసు గారు రావటం, ఈ సల్లా శంకరరావు రావటం, ఇవన్నీ చూస్తే పార్టీలకు అతీతంగా బహుశా మన రాజమండ్రిలో తప్ప ఇంక ఏ ప్రాంతంలోనే ఇలా జరగదేమో అని చెప్పేసి అందరూ ప్రస్తావించడం జరుగుతుంది. ఇంత గొప్పగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రెస్ వారికి, అలాగే వచ్చిన అతిథులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, బండారు సత్యానందరావు, కేవీపీ రామచంద్రరావు, బీజేపీ నాయకులు సోము వీర్రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇతర రాజకీయ, నగర ప్రముఖులు ప్రసంగించారు. రాజకీయాల్లో కూడా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించడం జరిగింది. అదేవిధంగా సానా సతీష్ బాబు గారు, ఆయన కూడా జీవితంలోనే ఎన్నో పట్టుదలతో కృషితో ఈనాడు రాజకీయాల్లో రాజ్యసభ సభ్యుడిగా వారి యొక్క క్రమశిక్షణ, విధేయత, వారి మీద ఉన్న నమ్మకం, ఈనాడు ఒక రాజ్యసభ సభ్యుడిగా జాతీయ రాజకీయాల్లో అనేక పెద్దలందరితో చక్కటి సత్సంబంధాలతో ఈనాడు రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా ఒక తరలు మరికిగా రమేష్ గారు, సానా సతీష్ మన రాష్ట్రం అభివృద్ధికి వారిద్దరూ ఎంతో చేయూతనివ్వాలి. ఇప్పుడు రమేష్ గారు ఉన్న కాన్స్టిట్యున్సీ అనకాపల్లి వేళ రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి కాన్స్టిట్యున్సీ. వైజాగ్కి ఆల్మోస్ట్ బీటౌట్ చేసేటువంటి కాన్స్టిట్యున్సీ అయిపోయింది. ఫార్మా రంగంలో కావచ్చు, ఈవేళ వచ్చే ఇండస్ట్రీస్లో కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి యాక్టివిటీ అయితే ప్రధానమంత్రి గారితో అండ్ అమిత్ షా గారితో ఉండి అవి రూపురేఖలను ఆంధ్ర రాష్ట్రానికి మార్చేటువంటి పరిస్థితి వారికి. రమేష్ ఈశ్వరుడు, సతీష్ ఈశ్వరుడు, ఇద్దరిని పిలిచి కేశవరాజు సన్మానం చేయడం సన్నివేశించారు. ఇవాళ మీ మనసులో సంకల్పం చేసుకోండి. మీరు ఏ ఆశయాలతో అయితే ఆ పోస్టులో పెడతారు, ఇద్దరు సహకరించి ఈ స్టేట్లో ఈ ఈశ్వర ద్వయం ఎవరో పట్టలేకపోయాడు. వీళ్ళంతా తెలియని వాళ్ళు, హార్డ్ వర్కింగ్, కరెక్ట్గా అనుకున్న ఏమి సాధించలేని వాళ్ళు ఎవరు లేరు. అందరూ అనుకునేటువంటి విధంగానే మీరు బలపడి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని బలపరచాలని, ఇంకా బలవంతులు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మీకు ఆయుధాలతో ఐశ్వర్యాలు అందించాలి. మీరు ఈ కార్యంతో సాధిస్తాం. వాళ్ళ అభ్యున్నతిని చూస్తూ మనం అందరం ఆనందిద్దామని వాళ్ళకి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మరి నన్ను అంతా భావించద్దు. మీరు ఇంకా వృత్తిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తానని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. సన్మాన గ్రహీతలు సీఎం రమేష్, సతీష్ బాబుల జీవిత విశేషాల దృశ్యమాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతూ, అభివృద్ధి చెందుతూ
జనబాహుళ్యంలో ఒదిగి ఉంటూ దేశ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారనే వాస్తవిక జీవన విధానాలను వివరిస్తూ విశ్లేషిస్తూ రూపొందించిన దృశ్యమాలిక ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కాగా ఈ సభలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు కరాటం రాంబాబు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. ఎంపీ రమేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఇద్దరూ కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇద్దరూ సానుకూలంగా స్పందిస్తూ పోలవరం నిర్వాసితులను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న పలువురు ప్రజా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి ఎంత గొప్పగా చేస్తే మళ్ళీ అభినందన సభ ఇంతకన్నా 10 రెట్లు జరుగుతుంది. మీరు మంచి కృషి చేయాలి, పోలవరం గురించి ఆలోచించాలి, పోలవరం విజయం చేయాలి. మీ అందరికీ నమస్కృతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్లో ఆగని కారు రేసులు, ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తున్న దృశ్యాలు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై లగ్జరీ కార్లతో స్టంట్లు. రాజమండ్రిలో మంతెన కేశవరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబులకు ఆత్మీయ సత్కారం. తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ ప్రముఖులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఘనంగా ముగిసిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం చందనయాత్ర మహోత్సవాలు. బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం. రాజమండ్రి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.